10वीं कक्षा इकाई 2 में 7वां पाठ है अंतर्राष्ट्रीय स्तर पर हिंदी। एक पाठ पत्र संकलित है। अंतर्राष्ट्रीय स्तर पर हिंदी माने అంతర్జాతీయ స్థాయిలో హిందీ అనే మీనింగ్ వస్తుంది. అంతర్జాతీయ స్థాయిలో హిందీకి ఉన్నటువంటి గొప్పదనం గురించి ఈరోజు మనం చర్చించుకోబోతున్నాం. ఈ అంతర్రాష్ట్రీయ స్तर पर हिंदी लेसन ఇవ్వడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఉద్దేశం చూడండి. छात्रों को पत्र लेखन की विविध शैलियों का ज्ञान कराना, उनके लेखन सृजन के विकास के साथ साथ उन्हें अंतर्राष्ट्रीय स्तर पर हिंदी का महत्व बताना. ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పాఠంలో అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి హిందీ గొప్పదనం గురించి ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య జరిగినటువంటి లేఖ సంభాషణలో జరిగినటువంటి వాటి గురించి ఇవ్వడం జరిగింది. మెయిన్ కాన్సెప్ట్ అంతర్జాతీయ స్థాయిలో హిందీ యొక్క స్పెషాలిటీ ఏంటి, గొప్పదనం ఏంటి అన్నది ఇవ్వబడింది. కింద ఇక్కడ విధా విశేష్ చూసినట్లయితే మీరు అంతర్రాష్ట్రీయ స్పెల్లింగ్ ఒకసారి వర్ణలు ఎన్ని ఉన్నాయో కౌంట్ చేసుకోండి. స్పెల్లింగ్ మిస్టేక్ లో ఈ బిట్ అడగడం వెరీ వెరీ ఇంపార్టెంట్. అంతర్రాష్ట్రీయ పదం నోట్ చేసుకోండి. విధా విశేష్, ఈ పాఠంలో విధా విశేష్ చూసినట్లయితే పత్ర గద్యకి ఏక ప్రముఖ విధా హై. పత్ర అనేది అపఠిత్ పద్య అపఠిత్ గద్య. ప్రోజు పోయిటరీ ఎలా ఉంటుందో తెలుగులో కూడా పద్య భాగము గద్య భాగం ఎలా ఉంటుందో పద్య భాగంలో కవిత లాంటివి వస్తాయి. గద్య భాగంలో మనకి కహాని, ఏకాంకి, నిబంధ్, పత్ర, ఆత్మకథ ఇలాంటివన్నీ మనకి అపఠిత్ గద్య కిందకి సంబంధించినవి. మనకి ఈ గద్య భాగంలో లేఖ అనేది కూడా లెటర్ రైటింగ్ కూడా గద్య భాగంలో ఒక ప్రముఖమైనటువంటి భాగం అని చెప్పడం జరిగింది. पत्र विधा पाठ में प्रेषक अपने विषय से जुड़ा पत्र पावक के नाम लिखता है. పత్ర ఫ్రమ్ అడ్రస్ నుంచి మనము టు అడ్రస్ కి రాస్తాము అన్నట్టు చెప్తున్నారు. इसमें एक मित्र अपने दूसरे मित्र को हिंदी सीखने तथा उससे होने वाले लाभों के बारे में बता रहा है. ఇక్కడ ఈ లెటర్ రైటింగ్ లో ఒక మిత్రుడు తన యొక్క మిత్రుడికి ఒక లెటర్ రైటింగ్ రాస్తున్నారు. ఆ లెటర్ రైటింగ్ లో ఏముందంటే హిందీ నేర్చుకోవడం తదా ఉస్సే హోనే వాలే లాభం కే బారే మే బతా రహా హై. హిందీ నేర్చుకోవడం వల్ల కలిగేటువంటి లాభాల గురించి ఒక ఫ్రెండ్ తన ఫ్రెండ్ కి లెటర్ రైటింగ్ రాశారంట. ఆ లెటర్ రైటింగ్ ని ఇప్పుడు మనం చదువుకుందాం. విషయ ప్రవేశ, లెటర్ రైటింగ్ లోకి వెళ్ళే ముందు హిందీ एक ऐसा भाषा है जो भारतीयों की सांसों में बसी है. హిందీ ఒక భాష పేరు మాత్రమే కాదు, ఇది భారతీయుల శ్వాసలోనే ఉంది అంటున్నారు. यह सबकी సంస్కృతి సభ్యత వా గరిమా కా ప్రతీక है. ఇది సంస్కృతి నాగరికతకు మరియు గొప్పదనానికి చిహ్నం అంటున్నారు. హిందీ అనేది దేనికి? సంస్కృతికి నాగరికతకు చిహ్నం మన హిందీ లాంగ్వేజ్. गांधी जी ने अपना जीवन देश की स्वतंत्रता के साथ साथ हिंदी की सेवा में समर्पित कर दिया था. మన గాంధీ గారు తన జీవితాన్ని దేశ స్వాతంత్రంతో పాటు హిందీ సేవకై ఎక్కువగా కృషి చేశారు. తన జీవితాన్ని దేశ స్వాతంత్రం కోసం అలాగే హిందీని డెవలప్ చేయడం కోసమే అంకితం చేశారు అని చెప్తున్నారు. अब हिंदी ना केवल भारतीय की बल्कि विश्व की भाषा बन चुकी है. హిందీ అనేది కేవలం భారతదేశానికి ఇండియాకి చెందిన భాష మాత్రమే కాదు, ప్రపంచ భాషగా మారిపోయింది అంటున్నారు. संसार के विविध क्षेत्रों में हिंदी करोड़ लोगों की जीविका बन चुकी है. ప్రపంచంలోని కోట్లాది మంది ప్రజలకు జీవన ఉపాధిగా మారిపోయిందంట హిందీ లాంగ్వేజ్ అని చెప్తున్నారు. నిజమే, మన ప్రపంచంలో చూసినట్లయితే ఏ దేశంలోకి వెళ్ళినా కూడా హిందీ మాట్లాడేటువంటి వాళ్ళు ఉన్నారు, లాంగ్వేజ్ తెలిసిన వాళ్ళు. అలాగే
ఎక్కడికెళ్ళినా కూడా ఉద్యోగం రీత్యా వెళ్తున్నారు కాబట్టి వేరే అదర్ కంట్రీస్ కూడా అక్కడ కూడా మన వాళ్ళతో హిందీ వాళ్ళతో మాట్లాడడం కోసమే వేరే వాళ్ళు మన లాంగ్వేజ్‌ని అక్కడ నేర్చుకోవడం జరుగుతుంది. అలాగే ఆ భాష స్ప్రెడ్ అవుతూ ప్రపంచంలో అన్ని దేశాల్లోనూ హిందీ ఒక జీవనోపాధిగా మారిపోయిందని చెప్తున్నారు. నెక్స్ట్ లెసన్‌లోకొస్తే ప్రేషక్ అంటే ఫ్రమ్ ఎక్కడి నుంచి రాస్తారంటే హైదరాబాదు 8దో తారీఖు అక్కడ డేట్స్ మీరు చూసుకోండి. 8/9/2014 అని ఉంది. కింద లెటర్ రైటింగ్‌లోకి మీరు వచ్చినట్లయితే లెటర్ రైటింగ్‌లో మీకు కొన్ని సమ్ పార్ట్స్ ఉంటుంది. లెటర్ రైటింగ్ ఎక్కడ స్టార్ట్ చేయాలి? ఎక్కడ ఫ్రమ్ రాయాలి? ఎక్కడ టు అడ్రెస్ రాయాలి? ఎక్కడ మనము సబ్జెక్టు ఏంటి? మనం ఎక్కడి నుంచి మ్యాటర్‌ని రాస్తున్నాం? ఇంపార్టెంట్ మ్యాటర్స్ ఎక్కడ రాస్తున్నాం? ఎక్కడ పారాగ్రాఫ్‌ని మనం ఏం చేస్తున్నాం? ఎక్కడ కామా పెట్టాలి? ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలి? ఇవన్నీ మీకు మళ్ళీ నెక్స్టు క్లాస్‌లో మళ్ళీ చెప్తాను. ఇప్పుడు మీరు లెటర్ రైటింగ్‌లో చూసినట్లయితే ప్రియ మిత్ర్ రైట్ సైడు హైదరాబాద్ రాశారు. ఒకసారి అది చూసుకోండి. అది ఎక్కడంటే ప్రేషక్‌లో రాస్తారు. అక్కడ మీకు లేదు ప్రేషక్ అని. మనకి లెటర్ రైటింగ్‌లో ఫస్ట్ పార్ట్ ప్రేషక్ అంటారు. మీరు నోట్ చేసుకోండి. ఫస్ట్ పార్ట్ చెప్తున్నా ఇప్పుడు. ప్రేషక్ ఎక్కడ రాస్తారంటే రైట్ సైడ్‌లో పైన రాస్తారు. ఓకే. ఇప్పుడు ప్రియ మిత్ర్ అని ఉంది కదా! ఈ ప్రియ మిత్ర అనేది పర్సనల్ లెటర్ కింద అంటే లెటర్ రైటింగ్‌లో అఫిషియల్ లెటర్ ఉంది. పర్సనల్ లెటర్స్ ఉన్నాయి కదా! ఇలా హిందీలో 3 టైప్స్‌లో చెప్పుకోవచ్చు. అందులో ఇప్పుడు మనము పర్సనల్ లెటర్ గురించి చెప్తున్నాము. ఓకే. చూసారంటే ప్రియ మిత్ర్ అంటే తన ఫ్రెండ్‌కి రాస్తున్నాడు. ప్రియమైన మిత్రునకు అని చెప్పి కామా పెట్టారు. నెక్స్ట్ స్టార్ట్ చేస్తున్నారు లెటర్ చూడండి. తుమ్ కైసే హో? నీవెలా ఉన్నావు? అని అడుగుతున్నారు. ఆశా కర్తీ హూ కి తుమ్ అపనే పరివార్ కే సాత్ సకుశల్ హో. నేను అనుకుంటున్నాను నువ్వు ఇంట్లో వాళ్ళందరితో కలిసి సంతోషంగా ఉన్నావని నేను భావిస్తున్నాను అంటున్నారు. యహ్ జాకర్ బड़ी प्रसन्नता हुई कि तुम हिंदी से जुड़े विविध कार्यक्रमों में भाग ले रहे हो. హిందీకి సంబంధించిన అనేక కార్యక్రమాల్లో నువ్వు చాలా చురుగ్గా పాల్గొంటున్నావని తెలిసి నాకు చాలా సంతోషం వేసింది అని తన ఫ్రెండ్ లెటర్‌లో రాస్తూ ఉన్నాడు. ఓకే. తనకి చాలా సంతోషంగా ఉందని చెప్తున్నారు హిందీ గురించి. అతను చాలా కార్యక్రమాలు చేస్తున్నారని. तुमने तुमने अपने पत्र में जानना चाहा कि हिंदी भाषा का अपने जीवन में क्या महत्व है? మన జీవితంలో హిందీ భాష యొక్క ప్రాముఖ్యతను తెలుసుకోవాలని నువ్వు నాకు లెటర్ రాసావు. ఉత్తరం రాసావు కదా! అని చెప్పి అడుగుతున్నారు. मैं तुम्हारी जिज्ञासा का नीचे समाधान दे रहा हूँ. నువ్వు అడిగినటువంటి నీ ఇంట్రెస్ట్‌కి నువ్వు అడిగావు. మన నిజ జీవితంలో హిందీ భాష యొక్క ప్రాముఖ్యతను నాకు తెలుసుకోవాలని ఉంది అని చెప్పి ఎప్పుడో ఒక తన ఫ్రెండ్ ఇతనికి లెటర్ రాసినట్టున్నారు. అందుకు ఇతను జవాబు ఉత్తరం మళ్ళీ రిటర్న్ రాస్తున్నారు. ఏమనంటే మన నిజ జీవితంలో హిందీ భాష యొక్క ప్రాముఖ్యతను నువ్వు తెలుసుకోవాలని నాకు ఉత్తరం రాసావు కదా! నీ కుతూహలానికో లేదా నీ సంతోషానికో, నీ ఇంట్రెస్ట్‌కో నేను చాలా సంతృప్తి పరచటానికై నేను నీకు సమాధానం రాస్తున్నాను అని చెప్పి రాస్తున్నారు. ఆ సమాధానం ఏంటో మనం చదువుదాం ఇప్పుడు. भारतीय स्वतंत्रता संग्राम में देश को एकता के सूत्र में बांधने के लिए एक भाषा आवश्यकता हुई. మన స్వాతంత్ర్యం భారత స్వాతంత్ర ఉద్యమం పోరాటంలో దేశాన్ని ఒక ఐకమత్యంతో నడపడానికి ఒక భాష ఒక్కటి అవసరమైంది అని చెప్తున్నారు. ఏక భాషకి ఆవశ్యకత హుయి. ఒక భాష అక్కడ ఆవశ్యకత మానే అవసరం అయినది అని చెప్పుకోవచ్చు. అవసరం అయింది. ఏ కామ్ హిందీ సే సాధ్య హో సకా. ఆ పని హిందీతోనే సాధ్యమవుతుందని అనుకున్నారు. ఆ కాలంలో అలా అనుకున్నారు. ఓకే. ఆజ్ హమే ఏక్ సే అధిక్ భాషాయే సీఖనా జరూరీ హై. నేడు మనకి ఒకటి కంటే ఎక్కువ భాషలు నేర్చుకోవడం ముఖ్యంగా చాలా అవసరం చాలా ఇంపార్టెంట్ అయిందని చెప్తున్నాడు తన ఫ్రెండ్. నేడు మనకి ఒకటి కంటే ఎక్కువ భాషలు నేర్చుకోవడం ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. జరూరీ హై అంటే అవసరం ఉంది అంటున్నారు. జరూరీ మానే అవసరం. జిస్మే హిందీ और अंग्रेजी का स्थान महत्वपूर्ण है. ఇందులో
ఇంపార్టెంట్‌గా చెప్పుకోవాల్సినటువంటి భాషలు ఏంటివంట? హిందీ, అలాగే ఇంగ్లీషు చాలా ముఖ్యమైన భాషలు అంటున్నారు. हिंदी में हम सारे भारत की पहचान अच्छी तरह से कर सकते हैं. హిందీతో మనం భారతదేశమంతా పరిచయం ఏర్పరచుకోవచ్చు అంటున్నారు. भारत के अलग-अलग प्रांतों में अलग-अलग भाषाएं बोली जाती हैं. हमें भारत की सभी प्रांतों से जुड़ने के लिए एक भाषा की आवश्यकता होती है. అలాగే చూసినట్లయితే భారతదేశంలో అన్ని ప్రాంతాల వారు కలవడానికి ఒక భాష అవసరం ఉంటుంది. అది భారతీయులందరికీ తెలిసుంటుంది. అలాగే భారతీయులందరినీ ఐకమత్యం అనే బంధంతో ముడివేసేది కూడా ఒక హిందీ లాంగ్వేజ్ మాత్రమే అని చెప్తున్నారు. నిజమే. మన సౌత్ ఇండియాలో చూస్తే కొన్ని భాషలు ఉన్నాయి, కానీ నార్త్ ఇండియా ఫుల్‌గా మొత్తం భాషలు మాట్లాడే భాషలంతా ఆల్మోస్ట్ హిందీనే ఉంటుంది. కానీ అక్కడ మాట్లాడే భాష ఇక్కడ కూడా నేర్చుకోవడం జరిగింది. అలాగా భారతదేశంలో హిందీ భాష చాలా ఎక్కువగా అలుముకుంది అని చెప్తున్నారు. इसीलिए देश के वर्तमान और भविष्य को ध्यान में रखकर भारतीय संविधान अनुच्छेद 343 అలా చూడండి. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే హిందీ अपने शब्दार्थ की अर्थ से भी भारतीय कहलाता है. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే మన భారతీయులందరికీ ఐకమత్యంతో ముడివేసే లాంగ్వేజ్ హిందీనే కాబట్టి హిందీ అనే ఒక పదం ద్వారానే భారతీయత అనేది అక్కడ గోచరిస్తుంది అని చెప్పుకోవచ్చు. అందువల్లనే హిందీ దేశంలో వర్తమానాన్ని అలాగే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మన భారత రాజ్యాంగం 343(1) అంటారు. 343(1) మీరు హిందీలో నోట్ చేసుకోండి. 343(1) అంటే 343(1) ఆర్టికల్ ప్రకారం ఇక్కడ తహత్ హిందీకో సెప్టెంబర్ 14 హిందీలో నోట్ చేసుకోండి మీరు. 14 సెప్టెంబర్ 1949 ఇక్కడ 343(1) के तहत हिंदी को 14 सितंबर 1949 को राजभाषा के रूप में गौरवान्वित किया है. तब से हम वर्ष सितंबर 14 को हिंदी दिवस मनाते हैं. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే 343(1) ఆర్టికల్ ప్రకారం హిందీని సెప్టెంబర్ 14న 1949లో రాజ్యభాషగా అధికార భాషగా హోదా కల్పించారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 14న మనము హిందీ దివస్ జరుపుకుంటున్నాము అని చెప్పడం జరిగింది. తన ఫ్రెండ్తో చెప్తున్నాడు. అంటే ఎంత గొప్పదనం హిందీకి అని చెప్పడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. 343(1) ఆర్టికల్ నోట్ చేసుకోండి, బిట్ అడిగే అవకాశం ఉంది. आज भारत के अलावा ఇక్కడ చూసినట్లయితే నేడు భారతదేశంలోనే కాకుండా బంగ్లాదేశ్, నేపాల్, మయన్మార్, భూటాన్, ఫిజీ, గుయానా, సురినామ్, ట్రినిడాడ్ టొబాగో, నెక్స్ట్ దక్షిణాఫ్రికా, బహరీన్, కువైట్, ఒమాన్, ఖత్తర్, సౌదీ అరేబియా, శ్రీలంక, అమెరికా, ఇంగ్లాండ్, జర్మనీ, జపాన్, మారిషస్, ఆస్ట్రేలియా, అలాగే చెప్పుకుంటూ పోతే ఇక్కడ చాలా వస్తాయి. ఆది దేశం మే హిందీకి మాంగ్ బడ్తీ హో జా రహీ హై. ఆది అంటే ఇంకా చాలా దేశాలలో అంటున్నారు. ఈ విధంగా నేడు భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి చాలా దేశాలలో కూడా మన హిందీని నేర్చుకునేవారు చాలా మంది పెరిగిపోయారు అని చెప్తున్నారు. విదేశం మే బి హిందీకి రచనాయే లిఖీ జా రహీ హై. ఏం చేస్తున్నారంట, విదేశాల్లో కూడా హిందీ రచనలు రాస్తున్నారు. అక్కడ కూడా రచనలు చేయడం బాగా పెరిగింది అంటున్నారు. అదేవిధంగా जिसमें वहाँ के साहित्यकारों का भी विशेष योगदान है. అక్కడ అక్కడ సాహిత్యకారులు కూడా తమ యొక్క ప్రత్యేక సహకారాన్ని అందిస్తున్నారు. అక్కడ కూడా ఉంటారు కదా హిందీలో రచనలు రాసేటువంటి వాళ్ళు, ఇంగ్లీష్లో రాసేటువంటి వాళ్ళు ఉంటారు కదా రైటర్స్. వాళ్ళు మన హిందీ లాంగ్వేజ్ కూడా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి మనకి సహకరిస్తున్నారు, చాలా సహకారాన్ని అందిస్తున్నారు.
అని తన ఫ్రెండ్ చెప్తున్నాడనమాట. विदेशों में भी हिंदी की रचनाएँ लिखी जा रही हैं, जिसमें वहाँ के సాహిత్యకారుల का भी విశేష యోగదాన్ है. అక్కడ సాహిత్యకారుల యొక్క సహకారం చాలా ఉంది అంటున్నారు. ये हम सबके लिए गर्व की बात है कि विदेशों में भारतीयों से आपसी व्यवहार करने के लिए वहाँ के लोग भी हिंदी सीख रहे हैं. విదేశాల్లో కూడా భారతీయులతో సంబంధ బాంధవ్యాలు పెంచుకోవడానికి అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా హిందీ నేర్చుకోవడం మనమందరం గర్వించదగ్గ విషయం అని అంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చోట ఒక అమెరికా వెళ్ళాను. అక్కడ ఇంగ్లీష్ లేదా అక్కడ కామన్ లాంగ్వేజ్ హిందీ ఇంగ్లీష్ ఉంటుంది. నేనేమో హిందీ నార్త్ ఇండియన్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. నాకు హిందీ బాగా వచ్చు, అలాగే ఇంగ్లీష్ కూడా వచ్చు. నా ఫ్రెండ్ నాకు ఒక వ్యక్తి అక్కడ పరిచయం అవుతారు. ఆ ఫ్రెండ్ నా భాషని నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. నాతో మాట్లాడడానికి, నీ భాష చాలా బాగుంది, నేను కూడా మాట్లాడతాను, నాకు నేర్పించు అని అడుగుతారు కదా. అలా ఎలాగైతే మనకి ఇక్కడ తెలిసినటువంటి కన్నడనో, తమిళో, ఇంకొక లాంగ్వేజ్ ఇంకోటో ఉండొచ్చు. అలాంటి ఫ్రెండ్ మాట్లాడే భాషని మనం కూడా నేర్చుకుందామని ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా. అదే ఆ విధంగా ఫ్రెండ్‌తో కన్వర్జేషన్ మాట్లాడడానికి తనకి కన్వీనియంట్‌గా ఉండడాని కోసం నేర్చుకుంటూ అదే విధంగా ఆ భాష చాలా ఎక్కువగా వ్యాప్తి చెందింది అని తన ఫ్రెండ్ చెప్తున్నాడు. ఈరోజు మన ఇండియాలోనే కాదు, ప్రపంచ అన్ని దేశాల్లోనూ మన వాళ్ళు తెలుగు వాళ్ళు ఉంటున్నారు. మన తెలుగు వాళ్ళనే కాకుండా మన ఇండియన్స్ అక్కడ ఉంటున్నారు. మన ఇండియన్స్‌తో మాట్లాడడం కోసమే హిందీ భాషని చాలా నేర్చుకుంటున్నారు. చాలామంది నేర్చుకుంటున్నారు. అది విస్తరిస్తే యొక్క గొప్పదనాన్ని అక్కడ చెప్తున్నాడు. అలా ప్రజలు అక్కడ ఉన్నటువంటి ప్రజలు హిందీని నేర్చుకోవడం మనమందరం గర్వించదగ్గ విషయం అని చెప్పి తన ఫ్రెండ్‌తో చెప్తూ ఉన్నాడు. ఓకే. इस तरह हिंदी का मांग आज विश्व भर में बढ़ती ही जा रही है. इसीलिए भारत के अलावा अन्य देशों में भी कई संस्थान की हिंदी के प्रचार व प्रसार में जुटी हुई है. ఈ విధంగా నేడు ప్రపంచవ్యాప్తంగా హిందీని అభిమానిస్తున్నారు, మన భాషని కూడా నేర్చుకుంటున్నారు అని చెప్తున్నారు. అందుకనే భారతదేశం అనే కాకుండా మిగిలిన దేశాల్లో కూడా చాలా సంస్థలు హిందీ ప్రచారంలో లేదా హిందీ ప్రసారంలో నిమగ్నమై ఉన్నాయి అని చెప్తున్నాడు తన ఫ్రెండ్. ఓకే. जिनमें केंद्रीय हिंदी संस्थान हिंदी शिक्षण प्रशिक्षण कार्य से देश विदेश में अपना महत्वपूर्ण योगदान दे रहा है. आज विश्व भर में करीब 150 से अधिक विश्वविद्यालय हिंदी संबंधी कोर्स का नेक्स्ट सेकंड स्लाइड बेटन सर, थर्ड स्लाइड सर, हिंदी संबंधी कोर्स का సంచాలన్ కర్ రహే హై. ఏం చెప్తున్నారంటే మన భారతదేశంలోనే కాకుండా మిగతా అన్ని కంట్రీస్లోనూ హిందీ ప్రచారం చేస్తున్నారు. అదేవిధంగా వీటిలో కేంద్రీయ సంస్థాన్ హిందీ సంస్థాన్ సేవలు అక్కడ ఎక్కువగా డెవలప్ చేస్తున్నారనమాట. కేంద్రీయ హిందీ సంస్థాన్ సేవలు చాలా గణనీయంగా ఉన్నాయని చెప్తున్నారు. నేడు ఇక్కడ మన ప్రపంచవ్యాప్తంగా సుమారు ఎంత అంట ఇక్కడ చెప్తున్నారు, 150 కంటే కూడా ఎక్కువ యూనివర్సిటీలు హిందీ కోర్సులనే రన్ చేస్తా ఉన్నారని చెప్తున్నారు. అలాగే విశ్వవిద్యాలయ హిందీ సంబంధి కోర్సుగా సంచాలన్ కర్ రహే హై. దాదాపు ప్రపంచవ్యాప్తంగా 150 కంటే ఎక్కువగా యూనివర్సిటీలు హిందీకి సంబంధించిన కోర్సుల్ని రన్ చేస్తున్నాయని చెప్తున్నారు. బ్యాంకు ఓకే. అలాగే ఇక్కడ చూసినట్లయితే बैंक గురించి చెప్తున్నారు. मीडिया, फिल्म, उद्योग आदि क्षेत्रों में हिंदी का उपयोगित दिन ब दिन बढ़ती ही जा रही है. అలా చూసుకుంటూ పోతే బ్యాంకుల్లోనూ, మీడియాలోనూ, ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ మొదలైన అన్ని రంగాల్లో కూడా హిందీ భాషను వాడడం రోజు రోజుకి పెరిగిపోతుంది, నాటి నాటికి పెరుగుతుంది అని చెప్తున్నారు. ఈ విధంగా నేడు హిందీ ఎంతో మందికి జీవన ఉపాధిని కలిగిస్తుంది అని చెప్పి గొప్పగా చెప్తున్నారు. ఇసిలియే ఇక్కడ చూడండి, హిందీ సే అపనే భవిష్య కా నిర్మాణ్ కర్నే వాలోం కే లియే. ఈ విధంగా నేడు హిందీ ఎంతో మందికి జీవన ఉపాధిని కల్పిస్తుందని చెప్తున్నారు. అందులో మనం హిందీ గురించి తెలుసుకోవాలి అంటే అక్కడ
కొన్ని వెబ్సైట్స్ ఇచ్చారనమాట. www.rajbhasha.com అలాగే ఇంకా చాలా ఉన్నాయి. మీరు ఒకసారి చూసుకోండి అక్కడ. 8 ఇచ్చారు వెబ్సైట్స్. ఇవి మనం కూడా నెట్‌లో గూగుల్‌లో కొడితే మనకు కూడా ఓపెన్ అవుతుంది. హిందీ భాష యొక్క గొప్పతనం గురించి ఇచ్చారు. www.rajbhasha.com అది చూడండి .in అని ఉంది. అది వెబ్సైట్ సేవా మే తత్పర్ రహే హై. ఇలా చాలా మొదలైనటువంటి వెబ్సైట్‌ల్లో హిందీతో తమ భవిష్యత్తును అతి ఉజ్వలంగా మార్చుకోవడానికి ఉపయోగపడుతుంది. మనం ఏమన్నా నేర్చుకోవాలన్నా, హిందీ గురించి తెలుసుకోవాలన్నా ఇలా చాలా అనేక రకాలైనటువంటి వెబ్సైట్స్ ఉన్నాయి అని చెప్పి తన ఫ్రెండ్ చెప్తున్నాడు. నువ్వు నేర్చుకోవాలంటే నీకు ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి. వీటిలో అన్నిట్లో కూడా నీకు తెలియంది తెలుసుకోవచ్చు అన్నట్టు చెప్తున్నారు. इसका प्रमाण यह है कि सारे विश्व में 10 जनवरी को विश्व हिंदी दिवस मनाया जाता है. इस तरह हिंदी अंतरराष्ट्रीय स्तर पर शोभित है. ఈ విధంగా చెప్తూ పోతే ప్రతి సంవత్సరము జనవరి 10వ తారీఖు మనము ప్రపంచ హిందీ దివస్ జరుపుకుంటున్నాము. అది మనకెంతో మనందరికీ గర్వకారణం. ఈ విధంగా హిందీ అంతర్జాతీయ స్థాయిలో శోభిల్లుతా ఉంది అన్నట్టు చెప్తున్నారు. శోభిత్ హై అంటే శోభిల్లుతున్నది. तुमने आगे की पढ़ाई के लिए द्वितीय भाषा के रूप में हिंदी विषय का चयन करके सलाह पूछी थी. అంటే తను సలహా ఇస్తున్నదనమాట. ఈ విధంగా అవును నీవు ఉన్నత చదువులు చదువుకోవడానికి నువ్వు సెకండ్ లాంగ్వేజ్‌గా దేన్ని చూస్ చేసుకుంటావంటే హిందీని సెలెక్ట్ చేసుకొని చెప్పి సలహా అడిగాడు. అలాగే తను కూడా చెప్తున్నాడు. అవును నీవు ఉన్నత చదువుల కోసం హిందీని ద్వితీయ భాషగా ఎంపిక చేసుకునే విషయంలో సలహా అడిగావు కదా! నేడు మన జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో హిందీకి ప్రాముఖ్యత ఉంది కాబట్టి నువ్వు హిందీని తీసుకోవచ్చు అని చెప్తున్నారు. कि आज राष्ट्रीय और अंतर्राष्ट्रीय स्तर पर हिंदी का महत्वपूर्ण स्थान है. हम इसमें अपने उज्जवल भविष्य का निर्माण कर सकते हैं. इसीलिए आगे की पढ़ाई के लिए प्रथम भाषा हो या द्वितीय भाषा हिंदी का चयन करना ही लाभदायक है. मुझे पूरा विश्वास है कि तुम हिंदी से जुड़कर अंतर्जातीय स्तर पर अपने देश का नाम रोशन करेगा. తను అనుకుంటున్నాడు మన స్టేట్‌లోనే కాదు, మన కంట్రీలోనే కాదు, అదర్ కంట్రీస్ నేషనల్ అలాగే ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా హిందీకి చాలా ప్రాముఖ్యత ఉంది. దీంతో మనము మన భవిష్యత్తును ఎంత గొప్పగా మార్చుకోగలము. అందువల్లే నువ్వేం చేస్తావంటే ఉన్నత విద్యలో ప్రథమ భాషగా కానీ లేదా ఫస్ట్ లాంగ్వేజ్ కానీ సెకండ్ లాంగ్వేజ్‌గా కానీ హిందీని నువ్వు సెలెక్ట్ చేసుకోవడం చాలా ఉపయోగకరం అని చెప్తున్నాడు. లాభదాయకం. నీవు హిందీని ఎంపిక చేసుకొని అంతర్జాతీయ స్థాయిలో మన దేశానికి మంచి పేరు తెస్తావని నాకు పూర్తిగా నమ్మకం ఉంది అని చెప్పి తన ఫ్రెండ్ చెప్తున్నాడు. ఓకే ఇప్పుడు లెటర్ ఎండ్ చేస్తున్నాడు. घर में बड़ों को मेरा प्रणाम कहना, अपने स्वास्थ्य का पूरा ध्यान रखना. ఓకే ఇంట్లో పెద్దలందరికీ నా నమస్కారాలు తెలియచేయి. అలాగే నీ ఆరోగ్యం జాగ్రత్త, నీ ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించు అని చెప్పి తన ఫ్రెండ్ ఎండ్ చేస్తున్నాడు. కింద మీరు రైట్ సైడ్ లో చూసినట్లయితే ఫ్రమ్ అడ్రస్ ఉంది. తుమ్హారా ప్రియ మిత్ర బషీర్ అహ్మద్. ఇప్పుడు మనకి ఇంతవరకు తెలియలా ఎవరు లెటర్ రాశారు. ఇప్పుడు తెలిసింది. ఫ్రమ్ అడ్రస్ లో చూసినట్లయితే మనం ఎవరు రాస్తున్నారు అక్కడ బషీర్ అహ్మద్ అనే అతను ఎవరికి రాస్తున్నాడు. పతా అంటే టు అడ్రస్. ఇక్కడ కింద లెఫ్ట్ సైడ్ చూడండి. శ్రీ ఎస్ అభినవ్ కుమార్ 10वीं कक्षा ఎంపీ మోడల్ స్కూల్ వెలదండ మహబూబ్ నగర్. ఓకే బషీర్ అహ్మద్ అనే అతను తన ఫ్రెండ్ ఒక సలహా అడిగాడు. నేను చదువుకోవడానికి పై చదువుల కోసం హిందీని నేను సెకండ్ లాంగ్వేజ్గా కానీ ఫస్ట్ లాంగ్వేజ్గా కానీ తీసుకోవాలి, దాని యొక్క ఉపయోగాలు ఏంటి అని చెప్పి తను అడిగినప్పుడు బషీర్ అహ్మద్ తన ఫ్రెండ్కి రిటర్న్ లెటర్ రాస్తూ ఇలా చెప్పాడు హిందీ గొప్పదనం గురించి. ఎవరికి రిటర్న్ రాస్తున్నాడంటే అభినవ్ కుమార్. అతను ఏ క్లాస్ చదువుతున్నాడు. 10वीं कक्षा ఏపీ మోడల్ స్కూల్ వెలదండ మహబూబ్ నగర్ డిస్టిక్. ఓకే ఆ పిన్ నెంబర్ అదేదో ఇచ్చారో అది ఒకసారి చూసుకోండి, అదేం ఇంపార్టెంట్ కాదు. ఓకేనన్నా. సార్ ఆ పిల్లలకి అన్మ్యూట్ చేయండి సార్. మేడం చెప్పండి మేడం. ఓకే
మేడం సార్ చెప్పండి మేడం. మా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి అన్న. మా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి మా. హలో మా చందన అన్మ్యూట్ చేసుకో. బాబు మీకు ఏదైనా డౌట్స్ ఉంటే హ్యాండ్ రైట్ చేయండి, అన్మ్యూట్ చేస్తాను. మా అందరి దగ్గర మా చంద్ర ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి మా. మీరు ఎక్కువ మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ లెసన్ లో 343 ఆర్టికల్ 14th సెప్టెంబర్ 1949 ని రాజభాషగా చేర్చారనమాట. ఎప్పుడు చేర్చారు, ఏ సంవత్సరంలో చేర్చారు, ఏ ఆర్టికల్ ప్రకారం హిందీ భాషని చేర్చుకున్నారు అన్నప్పుడు మీరు అక్కడ చూడండి. రాజభాష ఓకేనా. అలాగే మనం ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటున్నాము, విశ్వ దివస్ ఎప్పుడు, విశ్వ హిందీ దివస్ జనవరి 10కి మనము అంతర్జాతీయ స్థాయిలో ఫెస్టివల్ జరుపుకుంటారు హిందీ గురించి. అలాగే సెప్టెంబర్ 14th మన ఇండియాలో జరుపుకుంటారు, అది చూసుకోండి. అలాగే ఫ్రమ్ అడ్రస్ ఎవరు రాశారు, ఎవరు ఎక్కడి నుంచి రాశారు అన్నది చూసుకోండి, ఎవరు ఎవరికి రాశారో చూసుకోండి. అంతర్రాష్ట్రీయ పదానికి స్పెల్లింగ్స్ చూసుకోండి, దీర్ఘము, చిన్న దీర్ఘమా, పెద్ద దీర్ఘమా చూసుకోండి. ఎన్ని వర్డ్స్ ఉన్నాయి అందులో కౌంట్ చేస్తే అంతర్రాష్ట్రీయ ఇలా సపరేట్ చేస్తూ పోండి. దానిలో ఎన్ని వర్ణలు ఉన్నాయో మీరు కౌంట్ చేసుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అది. వర్తని అడుగుతారు, అందులో అడిగినప్పుడు ఇంపార్టెంట్. మీ దగ్గర టెక్స్ట్ బుక్స్ ఉంటే కనుక ఒకసారి వెనకాల భాషకి బాత్ ఉంది, మీరు హోంవర్క్ ఇంతకు ముందు కూడా నేను చెప్పాను, భాషకి బాత్ గ్రామర్ ఉంది, అవన్నీ రాసి పెట్టండి అని. ఇంతకు ముందు ఎవరు పెట్టలేదు, సార్ కూడా నాకు పెట్టలేదు. మీరు రాసుంటే ఖచ్చితంగా సార్ నాకు పెట్టుంటారు. ఒకసారి మీరు చూసినట్లయితే భాషకి బాత్ సార్, అది నేను ఫోటో తీసి పెట్టలేదు మీకు, బట్ నేను చెప్తున్నాను. పిల్లల అవును సార్ పెడతాను. పిల్లలకి ఫామ్ యాప్ ద్వారా ఎగ్జామ్ పెడతామన్నారు కదా, పెట్టలేదు. అవును సార్, అవును సార్, అదే పెట్టండి మేడం. రాస్తారంటనా సార్ ఇప్పుడు ఈ రోజు ఒకవేళ పెడితే? పెట్టండి మేడం, మధ్యాహ్నం పెట్టండి మేడం. అలాగే సార్ పెడతాను. ఒకసారి భాషకి బాత్ టెక్స్ట్ బుక్స్ ఉన్న వాళ్ళు ఒకసారి చూడండి. कोष्टक में दी गई सूचना पढ़िए और उसके अनुसार कीजिए అని ఉందమ్మా. అక్కడ భాష, समाधान, संकल्प, एक एक शब्द का वाक्य प्रयोग कीजिए और उसके पर्याय शब्द लिखिए అని ఉంది. ఆ పదాలకి పర్యాయ పదం రాయండి. అలాగే అక్కడ ఏకత, స్వదేశీ, ప్రాచీన్ ఉంది, దానికి మీరు వాక్య ప్రయోగ చెప్పమంటున్నారు. విలోమ శబ్ద రాయండి. ఏకతాకి అనేకత, స్వదేశీకి ప్రదేశ్ లేదా విదేశు, ప్రాచీనకి నవీను ఇలా రాయండి. అలాగే పరీక్ష, పరీక్షయే, సంస్థ, సంస్థయే, దిశ, దిశయే ఇలాగా వచన్ మార్చండి. సూచన పడియే और उसके अनुसार कीजिए. నెక్స్ట్ సకుశల్కి కుశల్ ఉంది, సకుశల్, అనుక్రమ్, అనుచిత్, వార్షిక్, ఖుషి, భారతీయ, ప్రత్యయ, ఉపసర్గ ప్రత్యయ రాయమన్నారమ్మా. మీరు అక్కడ ఉపసర్గ అంటే ముందు వర్డ్ని రాయాలి, ప్రత్యయ అంటే ఆ పదం చివరిలో వచ్చే పదాన్ని రాయాలి. देश को एकता के सूत्र में बांधने के लिए एक भाषा की आवश्यकता हुई. कारक पहचानिए. మీకు లెసన్ లో వచ్చింది ఈ లైన్. కారక చిహ్నాలు అడిగారు, మీకు తెలుసు, కర్త కారకు, కర్మ కారకు, అపాదానం, సంప్రదానం, ఇవి మీకు తెలిసే ఉంటుంది. మీరు రాసి హోంవర్క్ చేసి పెట్టండి. అలాగే సలాహ్, సర్కారు, సంవిధాన్, సంస్కృతి, సమాధాన్ ఇవి లింగ్ కి పహచాన్ కీజియే. లింగ్ స్త్రీలింగ, పుంలింగ. సలాహ్ ఏ లింగ్, సర్కార్ ఏ లింగ్ అలా అడుగుతున్నారు. అవి లింగ్ కూడా మీరు పహచాన్ కీజియే ఒకసారి రాయండి. జో విశ్వకే సభీ దేశం సే జుడా హో అంటే అంతర్రాష్ట్రీయ. ఈ ఇంత పెద్ద సెంటెన్స్ ని ఒక పదంలో రాయండి అంటే ఏక్ శబ్దమే లిఖియే, అంతర్రాష్ట్రీయంగా రాయొచ్చు. అద్వితీయ అనేక శబ్దమే లిఖియే రాయండి. నీచే దియే గయే వాక్య రచనకి దృష్టి సే సమాధాన్ కీజియే. అక్కడ ఉన్నటువంటివి రాయండి అమ్మా, చాలా ఈజీగా ఉంది. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక అడగండి. హలో
హలో మా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే హ్యాండ్ రైట్ చేయండి మా, అన్మ్యూట్ చేస్తాను. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మేడం అడగండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే హ్యాండ్ రైట్ చేయండి, అన్మ్యూట్ చేస్తాను. మేడం సార్ వీళ్ళకి గ్రూప్ లో పెట్టండి మేడం హోంవర్క్. ఈ రోజు చెప్పిన లెసన్ దానిపైన వాళ్ళకి గ్రూప్ లో పెట్టండి మేడం. సార్ పిల్లల దగ్గర టెక్స్ట్ బుక్స్ ఉన్నాయా సార్? ఉన్నాయి మేడం, చాలా ఉన్నాయి మేడం. సరేనన్న, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మా వెనకాల గ్రామర్ ఉంది, భాషకి బాత్, అవి ఇంపార్టెంట్ అమ్మా. మీకు చాలా ఈజీగా కూడా ఉంది. లెసన్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి అమ్మా. మేడం చెప్పమ్మా చందన. 14 హలో, సితెంబర్ చందన. హిందీ దివస్ జరుపుకుంటారు మేడం. 14 సితెంబర్ మేడం అవునమ్మా, హిందీ దివస్ కదా మేడం. మరి 10 జనవరి మేడం. అవునమ్మా. హలో చెప్పు చందన. మేడం మా 10 జనవరి 14th హిందీ దివస్ మా. జనవరి 10th అంతర్జాతీయ స్థాయిలో జరుపుకుంటారు. ఇంటర్నేషనల్ లెవెల్లో జరుగుతుంది దివస్, హిందీ దివస్. నెక్స్ట్ మా చందన. మేడం మీరు అన్మ్యూట్ చేసుకోండి మేడం. ఓకే ఓకే సార్. మా అడగండి అమ్మా. బాబు మీకు ఏదైనా డౌట్స్ ఉంటే హ్యాండ్ రైట్ చేయండి. ఓకేలేండి సార్, వాళ్ళకి ఏమి డౌట్స్ లేనట్టుంది. సరే హలో మేడం. సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. సరే మేడం, ఓకే, థ్యాంక్ యూ మేడం.